తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్‌కు సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు 5 స్టెప్స్‌లో అయితే జరుగుతుంది. సో ఆ 5 స్టెప్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ కౌన్సిలింగ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి స్లాట్ బుకింగ్ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఇలాంటివి కూడా ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు 5 స్టెప్స్లో అయితే జరుగుతుంది. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సో పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. సో పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఓపెన్ చేస్తే మనం పేమెంట్ గురించి ఉంటుంది అండ్ అదేవిధంగా స్లాట్ బుకింగ్ గురించి ఉంటుంది. సో ఈ ఫస్ట్ స్టెప్లో మనం ఏముంటుందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ అంటే మీరు యొక్క అంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూలింగ్ ఎక్కడ చేశారు అండ్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్లో వాళ్ళకు మార్క్స్ ఎంత వచ్చింది అండ్ వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది ఎంత ఉంది అండ్ స్కోర్స్ ఎంత ఉంది. సో ఇలాంటివన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ జరిగేది ఇది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజ్. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఎవరైతే క్యాండిడేట్స్ రిజిస్టర్ అంటే కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే కట్టాల్సిందే. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, అంటే 2 కేటగిరీగా. సో అది క్యాస్ట్ వైజ్గా. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ క్యాండిడేట్స్, సో వాళ్ళైతే కేవలం 600. సో 600 అయితే ఈ రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించిన ఫీజు అనేది. సో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళైతే 600 పే చేయాలి. అండ్ అదర్ క్యాస్ట్, సో ఎవరైతే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో సో బీసీ కానివ్వండి, ఓబీసీ అండ్ ఇంకా అదర్ క్యాస్ట్ వాళ్ళైతే 1200 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళేమో 1200. సో ఇది రిజిస్ట్రేషన్ ఫీజ్కి. అండ్ నెక్స్ట్ సో ఇవన్నీ పేమెంట్స్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ స్లాట్ బుకింగ్. సో అసలు ఈ స్లాట్ బుకింగ్ ఏంటో ఇప్పుడు అయితే తెలుసుకుందాం. సో ఈ స్లాట్ బుకింగ్ అంటే మీరు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం, అంటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ లాంటిది. సో స్లాట్ బుకింగ్ ఈజ్ నాట్ లైక్ అంటే స్లాట్ బుకింగ్ అనేది ఒక హెల్ప్ లైన్ సెంటర్ని, సో మీ రేడియస్లో ఉన్న ఒక హెల్ప్ లైన్ సెంటర్, సో గవర్నమెంట్ హెల్ప్ లైన్ సెంటర్ని పిక్ చేసుకొని అండ్ ఆ హెల్ప్ లైన్ సెంటర్లో ఒక స్పెసిఫిక్ డేట్ అండ్ టైం అనేది మీరు పిక్ చేసుకోవాలి. సో ఆ స్పెసిఫిక్ డేట్ టైంని పిక్ చేసుకొని ఆ డేట్కి వచ్చే అంటే ఒక టైంని సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే స్లాట్ బుకింగ్ అంటే ఒక ప్లేస్ని అంటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ని, ఒక టైంని, ఒక డేట్ని పిక్ చేసుకోవడమే స్లాట్ బుకింగ్ అంటే. సో అండ్ ఈ స్లాట్ బుకింగ్లో వచ్చేసరికి ఏముంటుందంటే ఈ స్లాట్ బుకింగ్లో మనం ఒక సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏం చేసుకోవాలంటే హెల్ప్ లైన్ సెంటర్ సో హెచ్ఎల్సి అంటారు. సో హెచ్ఎల్సి. సో ఈ స్లాట్ బుకింగ్లో మీరు పేమెంట్ పే చేసిన తర్వాత ఒక స్లాట్ బుక్ని అంటే మీ రేడియస్లో ఉన్న ఒక హెల్ప్ లైన్ సెంటర్ని మీరు బుక్ చేసుకోవాలి. అండ్ ఈ హెల్ప్ లైన్ సెంటర్లో ఒక అంటే హెల్ప్ లైన్ సెంటర్తో పాటు ఒక టైంని, సో టైం అండ్ డేట్, ఒక టైంని ఒక డేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, పిక్ చేసుకోవాలి. సో ఏ డేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్లో మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు జూలై 7 చేసుకున్నారనుకోండి. సో జూలై 7 11 o'clockకి. సో 11 o'clock చేసుకుంటే జూలై 7 11 o'clockకి మీరు మీ పిక్ చేసుకున్న సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇదే స్లాట్ బుకింగ్ అంటే. సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ స్టెప్లో
మనం పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, సో అలాంటివన్నీ ఫిల్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీరు ఎక్కడ చదివారో, మీ స్కూలింగ్ నుంచి కాలేజ్ వరకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. సో అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఒకవేళ మీకు ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము. సో ఒకసారి వెళ్ళి దాన్ని చూస్తే ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మన యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో జస్ట్ ఇందులో పెద్ద మ్యాటర్ ఉండదు, జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీరు ఏ డేట్లో అయితే మెన్షన్ చేశారో, ఏ డేట్ అండ్ టైంకి మీరు మీ స్లాట్ని అయితే బుక్ చేసుకున్నారో మీ హెల్ప్ లైన్ సెంటర్ని, ఆ టైంకి ఆ డేట్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తారు. అది ఫస్ట్ స్టెప్లోనే మీ బేసిక్ డీటెయిల్స్ ఎప్పుడైతే ఇస్తారో సో అప్పుడే మీకు ఒక యూజర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. సో మీరు అదే బుక్ చేసుకున్న ఆ స్లాట్ ఆ టైంలో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ రిజల్ట్స్ సో అలాంటివన్నీ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్లోనే ఉంటాయి కాబట్టి అవైతే మర్చిపోకండి. అండ్ యూజర్ పాస్వర్డ్ నేమ్ వచ్చేసరికి ఎవరికి ఇవ్వకండి, అది చాలా కాన్ఫిడెన్షియల్. సో వన్స్ మీరు ఇచ్చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఎవరైనా ఫిల్ చేసుకోవచ్చు. సో సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో దీని గురించి అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సో ఆప్షన్ ఎంట్రీ. సో ఆప్షన్ ఎంట్రీ అంటే జస్ట్ సెలెక్టింగ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. సో సింపుల్. సో ఆప్షన్ ఎంట్రీ అంటే సెలెక్ట్ కాలేజెస్ అండ్ కోర్సెస్. సో మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ కాలేజీలో ఏ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క పేర్లు సో అవన్నీ సెలెక్ట్ చేసుకోవడమే ఆప్షన్ ఏంటి అంటే ఇది చాలా సింపుల్. సో కాలేజెస్ని, కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం, సో అదే ఆప్షన్ ఎంట్రీ అంటే. అండ్ మన తెలంగాణలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫోర్త్ స్టెప్, సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఒక మాడిఫై చేయడం, సో చేంజ్ చేయడం. అంటే అది కూడా మీ ఏదైనా డీటెయిల్స్ అనేది తప్పుగా ఇచ్చారనుకోండి, సో ఫాదర్ నేమో, మదర్ నేమో, మొబైల్ నెంబర్ ఏదో ఒకటి బై మిస్టేక్ డిఫాల్ట్గా ఏదైనా చేంజ్ తప్పు పడిపోవడమో, సో ఏదో ఒకటి రాంగ్ ఇస్తే ఆ డీటెయిల్ని కరెక్ట్ చేయడానికే ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ అన్నట్టు. సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ మీన్స్ నథింగ్ బట్ మాడిఫై చేయడం అండ్ చేంజ్ చేయడం. సో అది మీరు చేంజ్ చేయడం మీ కాలేజెస్, కోర్సెస్, సో ఏం చేస్తారో అది మీ ఇష్టం. సో మీరు కాలేజెస్ని చేంజ్ చేయొచ్చు, కోర్సెస్ని చేంజ్ చేయొచ్చు, కొత్త కాలేజెస్ని కూడా మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో అండ్ మీ డీటెయిల్స్ అలాంటివన్నీ చేంజ్ చేయొచ్చు. సో అదే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ నథింగ్ బట్ సో చేంజింగ్ కాలేజెస్ ఆర్ బేసిక్ డీటెయిల్స్. సో బేసిక్ డీటెయిల్స్, సో మీ యొక్క కాలేజెస్ని చేంజ్ చేయడము, యాడ్ చేయడము, లేకపోతే మీ డీటెయిల్స్ అనేవి మిస్టేక్ అయిపోతే కరెక్ట్ చేయడము. సో అదే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో దాని తర్వాత లాస్ట్ స్టెప్, సో ఇదే అసలు లాస్ట్ స్టెప్. సో ఒకసారి మీరు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అయిపోతే మీ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొత్తం అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్లోనే అసలు మ్యాక్సిమం 50% అయితే అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్లోనే పేమెంట్, స్లాట్ బుకింగ్ సాల్వ్ చేసుకున్నాక మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ ఎంట్రీ చేసుకుంటే అయిపోతుంది స్లాట్ బుకింగ్. సో స్లాట్ బుకింగ్ నుంచి ఆప్షన్ ఎంట్రీ వరకు మొత్తం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ సో మీరు చేసినా చేయకున్నా సో కొంతమంది మాత్రమే చేస్తారు కొత్త కాలేజెస్ గురించి తెలుసుకొని. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్, సో దీని గురించి అందరికీ తెలిసిందే. సీట్ అలాట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్స్. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో సో ఆ కాలేజ్ యొక్క రిజల్ట్ అనేది మీరు సీట్ అలాట్మెంట్ ఆ డేట్లో అయితే తెలుసుకోవచ్చు. సో సీట్ అలాట్మెంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ డౌన్లోడ్ యువర్ రిజల్ట్స్ ఆర్ సీట్. సో సీట్ అలాట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఏ కాలేజ్ అయితే
అలాట్ అయిందో ఆ కాలేజీ యొక్క డీటెయిల్స్ అంటే పేరు, సో రిజల్ట్ లాంటిదే. సో ఇదే సీట్ అలాట్మెంట్. సో ఇందులో మెయిన్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో ఈ 4 స్టెప్స్ అనేది చాలా క్రూషియల్. అండ్ ఇది లాస్ట్ అయితే ఈజీ, అందరికీ తెలిసిందే. సో ఈ 4 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అయితే మనం అన్నీ అయితే కవర్ చేసేసాం. అండ్ దాని తర్వాత సీట్ అలాట్మెంట్, దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, సో అలాంటివి ఉంటాయి. సో అవన్నీ మీరే చేసుకోవాలి. సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్. సో ఈ ప్రాసెస్సే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.